సమీరా కిచెన్ రెసిపీ మీరు అందరూ బాగుందని మనస్ఫూర్తి కోరి ఈరోజు కారీ చెప్పుతానండి. కారీ అంటే మనం బయట నుంచి తెచ్చుకుంటాం దానికన్నా చాలా బాగుంటుంది ఇంట్లోనే చేసుకుంటే. మనము ఇది పొద్దున్న మనం మార్నింగ్ లేసి టీ తాకుండా దీంతో అయితే డీప్ చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. 1 కిలో మైదా తీసుకున్నాను, ఒక 4 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్నాక కొద్దిగా అజ్మాన్ వేసుకోవాలా. అజ్మాన్ వేస్తే చాలా బాగుంటుందండి. మన మైదా పిండిలో పిల్లలకు కడుపు నయ్యదు, అందుకోసం కొద్దిగా అజ్మాన్ వేసుకున్నాను. కొద్దిగా వంట సోడా వేసుకోవాలండి. మనము 1 చెంచా సాల్ట్ వేసుకున్నాను. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక మనము మన చేత్తు ఇవన్నీ పిడికుల్లో ముద్ద కావాలండి. పిండి అనేది చూడండి ఇలా కలుపుకోవాలి. అంత ఆయిల్ వేసుకోవాలి. మనము ఇలా ముద్ద అయినాక కొద్దిగా మనం వాటర్ వేసుకొని పిండి కలుపుతూనే ఉండాలండి. మెత్తగా మనం మైదా పిండి అనేది చాలా మెత్తగా కలగాలండి, కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుకున్నాక మనం తడిగుడ్డ తీసుకుని దీని మీద కొంచెం మనం అర్ధగంట ఇడిచిపెట్టాలండి. చాలా బాగా నానుతుంది మైదా పిండి అనేది. ఇక్కడైతే ఇప్పుడు నేను కొంచెం తడిగుడ్డ వేసి కొంచెం అర్ధగంట పెట్టేస్తానండి. ఇక్కడ పెట్టినాక గంట అయినా పెట్టాలండి. నేనైతే ఒక అర్ధగంట పెట్టుకున్నాను. చాలా మెత్తగా ఉబ్బిపోయింది. చాలా మనం వంట సోడా వేస్తే నాని చాలా ఉబ్బిపోతుందండి. కారీ అనేది చాలా బాగా వస్తుంది. ఇక్కడైతే నేనైతే మెత్తగా మనం మళ్ళీ ఒకసారి మనం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక 2 పార్ట్ చేసుకోవాలండి. ఒక పార్ట్ తడిగుడ్డ వేసి పెట్టాలి, ఒక పార్ట్ తీసుకోవాలా. గిన్నె తీసుకున్నానండి. 2 స్పూన్లు నేను పిండి వేసుకుంటున్నాను, 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్నాక మనం చిక్కీగా కలుపుకోవాలండి. ఈ పిండి అనేది మనకు కొద్ది కూడా వాటర్ వేయకుండా చిక్కీగా కలుపుకోవాలి. అంత చిక్కీ కలుపుకుంటే బాగా వస్తుంది. చూడండి ఇలా ఒక లై మాదిరి కావాలా. ఇలా చిక్కీగా అయినప్పుడు ఇప్పుడు నేను తీసుకున్న పిండికి మనము బాగా కలుపుకోవాలండి. మళ్ళీ ఒకసారి కలుపుకున్నాక మనకైతే ఇలా కట్ చేసుకోవాలండి. జంపుగా కట్ చేసుకోవాలా. మన సైజ్ ప్రకారం కట్ చేసుకోవాలి. ఒకటి చిన్నది కాదు, ఒకటి పెద్దది కాదు. ఇప్పుడు కట్ చేసుకుంటానండి. ఇవన్నీ కట్ చేసుకున్నాక ఒక బాల్ మాదిరి ప్రిపేర్ చేసుకోవాలండి. మనము చూడండి ఇవన్నీ కట్ చేసుకున్నాను. ఇప్పుడు బాల్ చేసుకోవాలా. ఎన్ని బాల్స్ అవుతాయో అన్ని బాల్స్ కట్ చేసుకోవాలండి. ఒక 10 బాల్స్ అయినాయి నాకైతే పిండి బాల్ అయితే. ఇప్పుడు అన్నీ ఇలా చేసుకున్నాక మనము కట్ చేసుకున్నాక ఒక బాల్ మాదిరి గుండు ఊరికి చేసుకోవాలండి. చేసుకున్నాక పక్కనే పెట్టుకొని కొంచెం మనం పిండి చల్లుకొని చపాతీ రేకులు కొట్టుకోవాలండి. పల్చాంగ్ కొట్టుకోవాలి. మందంగా ఎప్పుడైనా చేయకూడదండి. మందంగా వస్తే అవి ఉబ్బవండి పైకి. ఇప్పుడైతే చపాతీ రేకులు అన్నీ ఒకే సైజుకి చేసుకోవాలండి. చుట్టూరుగా చేసుకోవాలి. చూడండి నేను గోల్ బాగా చేసుకున్నాను. ఒకేసారి అన్నీ చేసుకున్నాక మళ్ళీ ఒక రేకు మళ్ళీ మనం ముందే వేసుకోవాలండి. ఇక్కడ చూడండి అన్నీ ఒకే లెవెల్లో పత్లాంగ్ చేసుకున్నాను. 10 చేసుకున్నానండి. మీరు ఎన్నైనా చేసుకోవచ్చు. ఇవే తీసుకొని చూడండి చాలా బాగా వచ్చినాయి. ఇప్పుడు ముందు ఒక చపాతీ తీసుకున్నాను, కింద పెట్టుకున్నానండి. దీంట్లో నేను ఇప్పుడు పిండి ఆయిల్ వేసుకున్న కలిపినది దీంట్లో పెట్టుకునేప్పుడు కొంచెం ఒక చెంచా వేసుకున్నానండి లాయినది. ఇప్పుడు మన చేత్తో అంతా అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకున్నాక కొంచెం లైట్గా మనం పిండి సలుకాల దీని మీద. సలుకున్నాక మళ్ళీ ఇంకొక చపాతీ తీసుకుని దానిపైన వేయాలి. మళ్ళీ కొంచెం లాయి వేసి మళ్ళీ చేత్తో అప్లై చేసి మళ్ళీ కొంచెం పిండి వేసి మళ్ళీ ఇంకొక రేక్ వేయాలండి పైనుంచి. అన్నీ అలాగనే చేసుకోవాలండి. మనం ఎన్ని రేక్స్లు ఉన్నాయో అన్ని చపాతీలు అట్నే చేసుకోవాలండి. చేసుకున్నాక చూడండి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి చేసినప్పుడు కొంచెం మనం వత్తాలండి. వత్తి అది బాగా దానికి కడుచుకుంటుంది. మళ్ళీ అక్కడ నుంచి ఇంకొక ఫోల్డ్ చేస్తున్నాను. ఇలా ఫోల్డ్ చేసినాక మళ్ళీ ఇక్కడ నుంచి ఒక ఫోల్డ్ చేయాలండి. మళ్ళీ ఈ సైడ్ నుంచి ఒక ఫోల్డ్ చేయాలి. మనకు ఇలా చేసుకున్నాక కొంచెం మనం వత్తాలండి గట్టిగా. మళ్ళీ ఇక్కడ నుంచి ఒక ఫోల్డ్ చేసుకొని 4 సార్లు ఫోల్డ్ చేసుకున్నాను. ఫోల్డ్ చేసుకున్నాక ఒక అర్ధగంట సేపు కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పిండి అనేది చాలా బాగా నానుతుందండి లోపల నుంచి. ఇక్కడైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. ఒక అర్ధగంట సేపు అయితే మళ్ళీ తీయనండి. చూడండి ఒక అర్ధగంట సేపు ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు తీసుకుంటున్నాను. ఇలా పెట్టుకుంటే పిండి అనేది లోపల నుంచి చాలా బాగా నానుతుంది. ఆయిల్ కూడా వేసినాం కదండి. ఆయిల్ అయితే ఇంకా లోపల పై స్మూత్గా వస్తుందండి. ఇక్కడైతే నేను పిండి రుద్దుకుంటున్నానండి. ఇవి 4 దిక్కులు రావాలండి. ఒక్క దిక్కు కూడా క్రాస్ పోతే బాగుండదు. ఇక్కడ చూడండి ఇలానే రుద్దుతూనే ఉండాలి మనము చపాతీ అనేది. చూడండి ఇలా పల్చంగా చేసుకోవాలా. ఇవన్నీ 10 రేక్స్లు ఉంటాయని బాగా అవి అయితే ఆయిల్ పై చాలా బాగా ఉప్పుతాయి. మనకు కట్ చేసుకోవాలండి. మనకి ఆ సైజ్ కావాలంటే ఆ సైజ్ మనం కట్ చేసుకోవాలండి. ఇక్కడ కారీ అనేది నేను ఒక మీడియం సైజ్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసుకున్నాక ప్లేట్లు వేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. అన్ని రేక్స్లు అన్నీ బాగా కానస్తున్నాయి. మనకు చపాతీ మీద చపాతీ బాగా కానస్తున్నాయి క్లియర్గా మనకు. ఇవన్నీ ప్లేట్లు తీసుకోవాలండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుంటున్నాను. ఆయిల్ వేసుకోవాలండి. మనకు ఎంత ఆయిల్ తగ్గుతుందో అంత ఆయిల్ వేసుకోవాలండి. హీట్ ఇప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలండి. హైలో పెడితే కారీ అనేది కాలిపోతుంది. పైనుంచి కాలిపోతే లోపల పచ్చిగా ఉంటుంది. ఎప్పటికైనా కానీ మనం ఎప్పుడైనా సిమ్లో పెట్టుకున్నాకనే కారీ వేసుకోవాలా. ఇంకొక పని అంటే కారీ వేసినాక మనం కలుపుకోదు, ఒకసారి మనం తిప్పుకోవాలా. అదే ఆయిల్లో బాగా కాలినాక ఫ్రై అయినాక పైన తేలుతుంది. అప్పుడు మనం తీసుకోవాలండి. చూడండి కారీ అనేది ఇక్కడ ప్రిపేర్ అయిపోయింది. పొద్దున్నే అయితే బ్రేక్ఫాస్ట్కి అయితే పిల్లలకు చాలా బాగుంటుంది. మనకు టీలో కాఫీలో ఇంకా చాలా బాగుంటుందండి. చూడండి చాలా బాగా వచ్చింది ఈ కారీ అనేది. స్మూత్గా బాగా వచ్చిందండి. ఇప్పుడు తెంచి చూపిస్తున్నాను చూడండి. మీరు కూడా తప్పగా ట్రై చేయండి. ట్రై చేసిన కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్